99వ పులే గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మన పెద్దలు పార్లమెంట్ సభ్యులు మావన్ శ్రీనివాస్ రెడ్డి గారు, కూడా చైర్మన్ రియాజ్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ మన వెంకట్రావు గారు, ఆ తర్వాత మన డిఆర్ఓ గారు, అదేవిధంగా మా ఎక్స్ మేయర్ నంగాడి సుజాత గారు, ఇంకా పెద్దలు కూడా చాలామంది వచ్చారు. ఎక్స్ కార్పొరేటర్లు కానీ, అదేవిధంగా కాపర్తి సింగ్ కానీ, అదేవిధంగా కుసుమ్ కుమార్, అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఒకసారి అందరం కూడా మనం జయంతి సందర్భంగా పులే గారు చేసిన సేవలు మాత్రం మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పులే గారు బీసీ ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలి, అదేవిధంగా చదువు కూడా ప్రత్యేకించి ప్రాధాన్యత ఎక్కువగా పులే గారు చదువు మీద వారు చూపించడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, పేద ప్రజలతో అందరూ సమాజం ముందుకు రావాలంటే అందరూ కూడా విద్య ఉండాలని చెప్పేసి ఆయన కానీ ఆయన భార్య మన సావిత్రి పులే గారు కూడా మొట్టమొదటి ఉపాధ్యాయులను కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కడైతే పేదలు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలంటే ఏదో ఒక నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడిన వ్యక్తుల్లో మన పులే గారు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన ఆ రోజు నుంచి వాళ్ళు చేసిన సేవలను బట్టి ఈరోజు బీసీ వర్గాల్లో కానీ ఎంతోమంది ఈరోజు రాజకీయంగా కానీ అధికారికంగా కానీ ఎన్నో రిజర్వేషన్లు ఉన్నారు. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళ ముందు చూపుకొని చేసిన పులే గారి వాళ్ళంతా చేసిన సేవలని చెప్పి సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి. తప్పకుండా కూడా మేము రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మనం బీసీలకు కానీ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఆరాం క్షేత్రం కూడా ఏదైతే మనం 18 ఆరాం క్షేత్రం కట్టాము, దాని ఇంకా ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే 4-5 నెలల్లోనే అవి కంప్లీట్ చేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా